Hi, hello, welcome back to the another review session. This is Raviteja. You're watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో మనం మైలేజ్ కింగ్ అనొచ్చా అండి? అనొచ్చు తప్పకుండా. ఓకే, మైలేజ్ కింగ్ ఫోర్డ్ ఆస్పైర్ టైటానియం ప్లస్ వేరియంట్ అయితే మనం ఓనర్షిప్ రివ్యూ చేయబోతున్నాం. ఈ వెహికల్ ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ వెహికల్ సంబంధించిన ఏదైనా ఎక్స్పీరియన్స్ వరకు ఉందా, ఓవరాల్గా దీనికి సంబంధించిన వెహికల్ మనం పర్చేస్ చేయొచ్చా చేయకూడదా ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఒక క్లారిటీ అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వబోతున్నాను. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెహికల్ని ఎప్పుడు పర్చేస్ చేశారు? యాక్చువల్గా ఇది ఒక యూజ్డ్ వెహికల్ అండి. ఓకే, 4 months బ్యాక్ నేను పర్చేస్ చేశాను. ఓవరాల్గా ఈ వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఏది? 2019లో. ఎప్పుడు పర్చేస్ చేశారు? 4 months అయిందన్న. ఎంత పర్చేస్ చేశారు? 6 lakhs అరౌండ్. ఓకే, 6 lakhs అనేది మీకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది ఈ కార్లో? తప్పకుండా. ఓకే, ఏ పారామీటర్స్లో? యాక్చువల్గా ఇది ఆన్ రోడ్ ప్రైస్ 10.5 ఎంత పడుతుంది. సో 2 yearsలోని వాల్యూ పరంగా చూసుకుంటే ఓకే, అది పక్కన పెడదాం. ఈ 6 lakhs వాల్యూ అనేది మీరు ఏ పారామీటర్స్లో నాకు వర్త్ అని చెప్పేసి? ఇది యాక్చువల్గా 6 airbag వెర్షన్. ఓకే, సో కంప్లీట్ సేఫ్టీ ఉంటుంది అండ్ డీజిల్ వెర్షన్ అండ్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. కాంపాక్ట్ సెడాన్ కాబట్టి. ఈ కార్లో మీరు ఫీల్ అయిన కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ గురించి, అంటే మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటారని చెప్పేసి అన్నారు కదా, ఈ 4 monthsలో మీరు ఓడోమీటర్ రీడింగ్ ఎంత? ప్రెసెంట్ 60,000 అండి. 60,000. మీరు ఈ 4 months తిరిగిన కిలోమీటర్స్ ఎంత తిరిగారు? 10,000 kilometers. 10,000 kilometers తిరిగారంటే మీకు ఒక ఫుల్ నాలెడ్జ్ అనేది మాత్రం ఈ కార్ గురించి మీ దగ్గర ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. మీరు ఈ కార్లో ఫీల్ అయిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? ప్రోస్ అంటే ముందుగా బాడీ బిల్డ్ క్వాలిటీ అండి. ఓకే, మనం డోర్ క్లోజ్ అండ్ ఓపెన్ చేసినప్పుడే దట్ ఒక సౌండ్ వస్తుంది. ఆ థర్డ్ సౌండ్ అనేది మాత్రం మనకు ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, అండ్ మైలేజ్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సిటీలోనే మీకు అరౌండ్ 18 వస్తుంది. ఓకే, అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ ఒకటి. ఓకే, మీకు కార్నరింగ్స్లో కూడా చాలా అంటే స్టేబుల్గా ఉంటుంది, సేఫ్గా ఫీల్ వస్తుంది. ఓకే, వాట్స్ యువర్ మ్యాక్సిమం స్పీడ్? 140 క్రూజ్ చేశారు. ఆన్ దట్ స్పీడ్ మీరు ఫీల్ అయింది ఏంటి? బట్ నేను 140 స్పీడ్ అయితే రికమెండ్ చేయను. అంటే వారిని ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి మాత్రం నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఆ స్పీడ్లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, లేకపోతే వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ స్పీడ్? చాలా అంతవరకు ఓకే అనిపిస్తుంది, అంతకుమించి వెళ్ళకూడదు అనిపిస్తుంది. అంటే నా సెల్ఫ్గా, అంటే ఎనీ కార్ ఇచ్చిన, ఎస్పెషల్లీ ఈ కార్ అని కాదు, 140 ఎందుకు అనవసరంగా వెళ్ళడం అనిపిస్తుంది. 140 వరకు ఓకే. 140 కూడా రెగ్యులర్గా వెళ్ళను. 120 మ్యాక్స్ టు మ్యాక్స్ 120. 100 ఇస్ ద మ్యాక్సిమం స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దెన్ ఈ కార్కి సంబంధించి ప్రోస్ గురించి చెప్పారు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని ఫటాఫట్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5 స్టార్కి ఎంత రేటింగ్ ఇస్తారండి అని చెప్పేసి చెప్పండి. ఇంజన్ 5 out of 5. 5 out of 5. దెన్ వాట్ అబౌట్ లుక్స్ అండ్ డైనమిక్స్? లుక్స్కి అయితే 3 out of 5. డైనమిక్స్కి 4 out of 5. డ్రైవింగ్ డైనమిక్స్కి మీరు 4 out of 5 ఇస్తారు. దెన్ వాట్ అబౌట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్? సిట్టింగ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ 4 out of 5. 4 out of 5. ఎస్. నెక్స్ట్, దీనికి సంబంధించిన ఫోర్డ్ మన ఇండియా నుంచి వెళ్ళిపోయింది కదా, సర్వీస్ అనేది ఎలా ఉంది? ఇంకా ఇప్పుడు సర్వీస్ బాగుందండి, ఇప్పటికీ బాగుంది. ఓకే, ఈ వెహికల్ సంబంధించిన సర్వీస్ కాస్ట్ అనేది ఎంతవరకు రావచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు? 5,000 అండి. 5,000. 5 to 6,000 మ్యాక్స్ టు మ్యాక్స్ అంతే. ఓకే, ఫైన్. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో ఫోర్డ్ ఆస్పైర్కి సంబంధించిన ఓనర్ షేర్ చేసే విషయాలు. అంటే ప్రోస్ ఏంటి, కాన్స్ గురించి మనం ఏం మాట్లాడుకోలేదు. కాన్స్ ఏం లేవంటారా ఈ కార్లో? కాన్స్ అంటే ఎస్పెషల్లీ అవ్వలేదా? లేదండి, ఒక్కటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఒకటి ఇవ్వలేదని ఫీల్ అవుతుంటాను. ఓకే, ఎందుకంటే మనం టైటానియం ప్లస్ అనేది మనకు టాప్ వేరియంట్లో కూడా మనం కొంచెం ఇవి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చే ఈ కార్ యొక్క లుక్స్ కూడా చేంజ్ అయిపోయేది. కొంచెం నైట్ రైడింగ్ లో చాలా బాగుంటుంది విజిబిలిటీ. ప్రెసెంట్ ఏంటంటే నాకు ఆపోజిట్ లోని ఎవరైనా ఒక హెవీగా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వేసుకుని వస్తే నేను కొంతసేపు ఆగాల్సి వస్తుంది అలాగా. ఓకే, సో లైటింగ్ అనేది మాత్రం చేసాకే నేను వెళ్ళాల్సి వస్తుంది. లైటింగ్ అనేది పూర్గా ఉందని చెప్పేసి అంటే పూర్ అంటే నాట్ మరీ అంత పూర్ ఏం కాదు. ఓకే, 3 out of 5 అనుకోండి. ఎస్, రైట్ ఫ్రెండ్స్, ఐ థింక్ మీకు ఈ కార్ గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఫోర్డ్ ఆస్పైర్ టైటానియం ప్లస్ వేరియంట్ అయితే మనం వాక్రౌండ్ చేద్దాం. ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అని చెప్పేసి, ఇందులో వస్తున్న ఫీచర్స్ ఏంటి, కార్ యొక్క లుక్స్ అండ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే ఈరోజు మీతో పాటు నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మనం గమనించినట్లయితే కనుక ఇందులో మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కాకుండా నార్మల్ హెలిజన్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్, ఇది మనకు కాంపాక్ట్ సెడాన్ కార్ కాబట్టి మనకు సెడాన్ కార్స్లో మనం గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ కార్లో మనకు ఫ్రంట్ ప్రొఫైల్ గ్రిల్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చలో ఒకసారి మనం ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ గురించి చూసినట్టయితే కనుక ఇందులో మనకు 15 inches అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు బాడీ కలర్ ఓఎఫ్ఎం విత్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ ఓవరాల్గా ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అనేది మీకు సైడ్ ప్రొఫైల్ నుంచి ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. చలో మనం ఒకసారి రేర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. రేర్ సెక్షన్లో మనకు కార్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఈ కార్కి సంబంధించిన బూట్ స్పేస్ కూడా మనం చెక్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. ఓపెన్. చలో అంటే నేను టచ్ చేయకుండా ఎలా ఓపెన్ అయిందని చెప్పేసి చూస్తున్నారు. ఈ స్మార్ట్ కీలోనే ఈ దీనికి బూట్ ఓపెన్ చేయడానికి కూడా కీ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బూట్ స్పేస్ విషయం గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో మనం ఒక బిగ్ సైజ్ విఐపీ సూట్ కేస్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా ఒక స్మాల్ సైజ్ విఐపీ సూట్ కేస్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకొని ఒక 3-4 బ్యాక్ ప్యాక్స్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకొని క్యారీ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకు కార్ రేర్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. రేర్లో కూడా మనకు క్రోమ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అయితే యూజ్ చేశారు. 4 డెక్క బ్యాజింగ్ అండ్ ఫిగో ఆస్పైర్. చలో మనం ఒకసారి ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. ఇంటీరియర్లో మనకు డ్రైవర్ సైడ్ డోర్ ప్యాడ్ పైన అయితే మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్. ఇందులో మనకు బీజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఈ కార్ యొక్క ఫ్రంట్ రో అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ సంతోష్ గారు ఒకసారి అండి, మీ హైట్ ఎంత? 5'10". ఒకసారి కూర్చోండి. యాజ్ యువర్ హైట్ మీరు ఒకసారి సీట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో మనకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైనర్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఓకే, 5'10" హైట్ ఉన్న పర్సన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే వెనకల ఎంతవరకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఉంటుందని చెప్పేసి చూద్దాం. బ్రో మీ హైట్ ఎంత? 5'7". ఒకసారి కూర్చోండి. 5'7", 5.8 ఉన్నా కూడా నీ రూమ్ అనేది మాత్రం సఫిషియంట్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ విషయంలో కూడా మనకు ఎటువంటి ఇబ్బంది అనేది అయితే మనకు ఫీల్ అవ్వం. బట్ ఓకే ఫైన్, హెడ్ రూమ్ అనేది కూడా ఫైన్, నాట్ బెటర్. అండ్ 5.8, 6 feet టాల్ ఉంటే మాత్రం హెడ్ రూమ్ అనేది మాత్రం కంజెస్టెడ్ అయిపోతుంది. ఒకసారి ఇంటీరియర్లో ఏ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఇంటీరియర్ 360 degrees వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు ఇప్పుడు. చలో డాష్ బోర్డ్ వ్యూ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనకు హార్డ్ ప్లాస్టికే యూజ్ చేయడం అని చెప్పేసి జరిగింది. అండ్ ఫిట్ అండ్ ఫినిషింగ్ వరకు ఎక్కడ ఫోర్డ్ అనేది కాంప్రమైజ్ అవ్వదు ఏ విషయంలో కూడా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సెంటర్ కన్సోల్లో మనకు 7 inches టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మనకు. అండ్ దీంతోపాటు ఆటో క్లైమేట్ కంట్రోల్. ఇందులో మనకు 3 tone ఫినిషింగ్ ఇవ్వడానికి చెప్పేసి ట్రై చేశారు. పియానో బ్లాక్ అండ్ బీచ్. అండ్ ఒకసారి గ్లో బాక్స్ విషయం చూసినట్టయితే కనుక ఓకే ఫైన్. అండ్ లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ డ్రైవర్ రోడ్ ప్యాడ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒకసారి మనం 360 degrees వ్యూ అని చెప్పేసి ఇంటీరియర్ నుంచి చూద్దాం. డాష్ బోర్డ్ వ్యూ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం క్లస్టర్ విషయం గురించి మాట్లాడితే ఇందులో మనకు నార్మల్ క్లస్టర్ ప్రొవైడ్ చేసిన దెర్ ఈజ్ నో ఎంఐడి. ఇందులో మనకు పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇందులో టిల్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కానీ దెర్ ఈజ్ నో టెలిస్కోపిక్ ఆప్షన్. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సంబంధించిన స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. అండ్ సెంటర్ కన్సోల్ అయితే మనకు కొంచెం స్పేస్ చేస్తున్నారు. దీంతోపాటు కూడా 2 cup holders అండ్ వ్యాలెట్ అయి ఉంచుకోవడానికి కొంచెం స్పేస్. అండ్ వెనకలు కూడా మనకు బాటిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా మనకు ఫ్రంట్ ప్రొఫైల్ అనేది మాత్రం ఇంటీరియర్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చలో ఒకసారి మనం రేర్ సెక్షన్కి అయితే వెళ్దాం. రేర్ డోర్ ప్యాడ్ పైన అయితే మనం మిస్ అయ్యే థింగ్ ఖచ్చితంగా రేర్లో బాటిల్ హోల్డర్స్ అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఇందులో మిస్ అయ్యాయని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ రేర్ సెక్షన్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మిస్ అయిన బాటిల్ హోల్డర్ కాస్త ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ నా హైట్ వచ్చేసి 5.8 అయినా కూడా సఫిషియంట్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్. అండ్ డాష్ బోర్డ్ వ్యూ అని చెప్పేసి మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. 1 and 2 3 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఆర్మ్ రెస్ట్, దెర్ ఈజ్ నో కప్ హోల్డర్స్. అండ్ సీట్ యొక్క కుషనింగ్ కూడా అయితే మరీ అంత హార్డ్ కాకుండా మరీ అంత స్మూత్ కాకుండా ఓకే ఫైన్ అని చెప్పేసి అయితే మనకు చెప్పుకోవచ్చు. రేర్ సిట్టింగ్ గురించి మనం మాట్లాడినట్లయితే రేర్ సిట్టింగ్లో కూడా మనకు అండర్ థై సపోర్ట్ దొరకడం వల్ల లాంగ్ డ్రైవ్స్ చేసేప్పుడు మనం చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా అయితే ట్రావెల్ చేయొచ్చు. అండర్ థై సపోర్ట్ ఎప్పుడైతే మనం మిస్ అవుతామో అప్పుడు మనకు బ్యాక్ పెయిన్ అనేది అయితే ఫీల్ అవుతాం. ఇందులో మనకు ఆ ఇష్యూ అయితే లేదు. ఒకసారి సెంటర్లోకి అయితే వెళ్దాం. సెంటర్లో మనకు ఇండియన్ స్పీడ్ బ్రేకర్ అయితే గమనించవచ్చు. సెంటర్లో హంప్ ఉండడం వల్ల మిడిల్లో ఎవరైతే పర్సన్ కూర్చుంటారో ఆ పర్సన్ అని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ మనకు అండర్ థై సపోర్ట్ ఉండదు. షోల్డర్ కూడా కొంచెం కంజెస్టెడ్ అవుతుంది.
ఇందాక వాళ్ళు కూడా చెప్పారు ఇది 4 సీటర్గా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, 2+2 అయితే ఈజీగా ఎంత దూరం అయినా కూడా కంఫర్టబుల్గా ట్రావెల్ చేసుకోవచ్చు. ఈ కారుకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ నుంచి మనం చూసినట్టయితే ఈ కార్ అనేది మనకు 10 lakhsలో ఒక డీజిల్ వెహికల్ని పర్చేస్ చేయాలనుకున్నట్లయితే ఎవరైతే యూజ్డ్ ఫోర్డ్ యాస్పైర్ తీసుకోవాలనుకుంటున్నారో వారికైతే ఒక పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ వెహికల్ అవైలబిలిటీ లేకపోయినా కూడా యూజ్డ్ వెహికల్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మనకు ఫోర్డ్ ఇండియా నుంచి వెళ్ళిపోయినా కూడా వారికి సంబంధించిన సర్వీస్ అనేది మాత్రం బెటర్గా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి అయితే యూజర్స్ నుంచి మనకు వస్తున్న ఫీడ్బ్యాక్. రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో. మీకు వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమ్లెన్స్ ధరవడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.